తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య కాలంలో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి. దాని ద్వారా మనకి ట్యూబ్ ద్వారా మన ఫర్టిలైజేషన్ జరిగి పిల్లల్ని కంటారు. బట్ ఇందులో అడ్వాన్స్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పేసి అవి చాలా బెనిఫిట్ అవుతాయి, 100% మీకు ఫర్టిలైజేషన్ అవుతుంది అని చెప్పేసి వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ మాదాపూర్ బ్రాంచ్లో డాక్టర్ లావణ్య మేడం ఫర్టిలిటీ కన్సల్టెంట్ మన ముందున్నారు. వాటిని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? మేడం, ఈ మధ్య ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ఉంటున్నాయి. బట్ చాలా మంది మనకి ఈ అవేర్నెస్ అనేది తెలియట్లేదు. అడ్వాన్స్మెంట్స్ ఇందులో చాలా వచ్చాయని చెప్పేసి. ఇందులో ఇక్సీ అడ్వాన్స్మెంట్ అనేది ఒక టెక్నిక్ ఉందని విన్నాము. అంటే అసలు ఇది ఏంటి? కరెక్ట్. సో ఐవీఎఫ్ అనేది బేసికల్గా వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. టెస్ట్ ట్యూబ్లో ఒక లైఫ్ని క్రియేట్ చేయడం ఇది ఒక వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ దీంట్లో కూడా మనకి ఎన్నెన్నో కొత్త కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ కొన్ని డీటెయిల్స్ కూడా తెలియదు, కొన్ని ఇలాంటి ప్రాసెసెస్ అవైలబుల్ ఉన్నాయి అని కూడా అందరికీ తెలియదు. సో ఫస్ట్ మనం ఇక్సీ గురించి చూస్తే, ఇక్సీ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఇది ఐవీఎఫ్లో ఎగ్ని స్పర్మ్తో కలిపి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. మనకి ఇలాగా 2 టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఐవీఎఫ్ టెక్నిక్. దీంట్లో ఏం చేస్తామంటే ఒక కల్చర్ డిష్లో ఎగ్స్ని స్పర్మ్స్ని ఒక పర్టికులర్ రేషియోలో కలిపి వదిలేస్తాం. సో న్యాచురల్ గానే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. న్యాచురల్ గానే స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఫర్టిలైజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మనం ఎంబ్రియోస్ ని డిష్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. ఇది ఐవీఎఫ్ టెక్నిక్. సో ఒక పర్టికులర్ స్పర్మ్ కౌంట్ ఉంది, ఒక పర్టికులర్ ఎగ్ క్వాలిటీ ఉంది అంటే ఐవీఎఫ్ టెక్నిక్ మనకి సరిపోతుంది. దీనికన్నా అడ్వాన్స్ టెక్నిక్ లో ఇక్సీ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక హై పవర్ ఇక్సీ మైక్రోస్కోప్ అని ఉంటుంది. దాంట్లో ఒక స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఎగ్ ని చూస్తూ డైరెక్ట్ గా ఒక స్పర్మ్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఒక మైక్రో పిపెట్ ద్వారా ఆ స్పర్మ్ ని ఎగ్ లోకి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ జరిగే సిచ్యువేషన్ కలిగిస్తాం. సో మనమే ఫర్టిలైజేషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. సో ఇది ఇక్సీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫర్టిలైజేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఐవీఎఫ్ లో జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక 60 to 70% ఛాన్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కనుక ఐవీఎఫ్ లో ఉంటే ఇక్సీలోది 80 to 85%. సో అలాగే తక్కువ ఎగ్స్ ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంది అన్నప్పుడు కూడా ఇక్సీతో మనము ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ని, ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ని న్యాచురల్ గా కాకుండా పెంచొచ్చు. తర్వాత ఈ ఇక్సీ ఎవరికైనా చేయొచ్చు బేసికల్ గా. కానీ కొంతమందికి ఐవీఎఫ్ అనే టెక్నిక్ పనిచేయదు, తప్పనిసరిగా మనం ఇక్సీనే చేయాల్సి వస్తుంది. సో ఎవరికి అంటే స్పర్మ్ కౌంట్ కనుక ఒకవేళ 5 million కంటే తక్కువ, 1 million కంటే తక్కువ, కొంతమందికి ఇంకా తక్కువ స్పర్మ్ కౌంట్ అంటే ఒక శాంపుల్ లో మనకి జస్ట్ 10 to 20 స్పర్మ్స్ మాత్రమే కనపడే పరిస్థితి ఉంటుంది. సో ముందు వాళ్ళకి ఏమీ ఆప్షన్స్ ఉండేవి కాదు, మనం వాళ్ళకి డోనార్ స్పర్మ్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఈక్సీ అనే టెక్నిక్ వచ్చిన తర్వాత అంత తక్కువ స్పర్మ్, జస్ట్ వీ నీడ్ 1 sperm per egg అన్నమాట. సో ఎంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మనము వాళ్ళకి వాళ్ళ జెనెటిక్ చైల్డ్ మనం ఇవ్వచ్చు. అంతేకాకుండా స్పర్మ్ కౌంటే కాకుండా పూర్ స్పర్మ్ క్వాలిటీ అండ్ పారామీటర్స్. స్పర్మ్ లో మనకి ఒక పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ మొటిలిటీ ఉండాలి, కదలాలి స్పర్మ్స్. సో స్పర్మ్స్ లో కదలిక లేదు అంటే అది వెళ్ళి ఎగ్ ని చేరుకోదు, ఫర్టిలైజ్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఇక్సీ ద్వారా మనమే ఫర్టిలైజ్ చేయగలం. అంటే హెల్దీ స్పర్మ్ అండ్ హెల్దీ ఎంబ్రియో ఫార్మ్ చేసి దాన్ని మనం ఒక హెల్దీ బేబీని వాళ్ళకి వాళ్ళ జెనెటిక్స్ ద్వారా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు యాక్చువల్ ఎగ్ ఉంటే అందులో స్పర్మ్ వెళ్ళి కనెక్ట్ అవ్వడం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము. మంచి క్వాలిటీ స్పర్మ్ అండ్ ఎగ్ ఉన్నప్పుడు న్యాచురల్ గా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో క్వాలిటీ అనేది కొన్ని పారామీటర్స్, కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, కొన్ని స్పర్మ్స్ యొక్క న్యాచురల్ ఫామ్ కానీ, షేప్ కానీ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు న్యాచురల్ గా ఫర్టిలైజేషన్ జరిగే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. అప్పుడు మనకి ఇక్సీ అనే టెక్నిక్ యూస్ అవుతుంది. సో ఇదే కాకుండా ఒకసారి మనం స్పర్మ్స్ ని ఫ్రీజ్ చేసి థా చేస్తాం. ఒక హస్బెండ్ ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారు, అలాంటప్పుడు స్పర్మ్స్ వాళ్ళు ఫ్రీజ్ చేసేసుకుంటారు. తర్వాత మనము ఐవీఎఫ్ సైకిల్ చేసి వాటిని థా చేసి వాటితో ఫర్టిలైజేషన్ చేస్తాం. అలాంటప్పుడు కూడా ఇక్సీ పద్ధతి బెటర్ గా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి ఎంబ్రియో పైన కొన్ని జెనెటిక్ టెస్టింగ్స్, ఎంబ్రియో బయాప్సీ అని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఎక్కువ స్పర్మ్స్ ఎగ్ సరౌండ్ చేసినప్పుడు కంటామినేషన్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. అలాంటప్పుడు కూడా క్లీన్ ఎంబ్రియో రావాలి అన్నప్పుడు మనం ఇక్సీ పద్ధతి ద్వారా ఫర్టిలైజేషన్ చేస్తాం. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇక్సీ ఏంటంటే ఏజోస్పర్మియా అని ఉంటుంది. అంటే స్పర్మ్ సీమెన్ అనాలిసిస్ లో శాంపుల్ చూసినప్పుడు దాంట్లో 0 స్పర్మ్ కౌంట్ ఉంటుంది. అంటే
వాళ్ళలో కొంతమందికి స్పర్మ్ తయారవుతూ ఉంటుంది. కాకపోతే ట్రాన్స్పోర్ట్ డక్ట్స్ లో బ్లాక్స్ ఉండడం వల్ల ఆ స్పర్మ్ అనేది మనకి బయటకి ఎజాకులేట్ లో రాదు. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ టెక్నిక్స్, సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ అంటారు. అంటే Okay. నీడిల్ తో గానీ ఒక మైక్రోస్కోప్ కింద గానీ టెస్టిస్ దగ్గరికి వెళ్ళి టెస్టిస్ నుంచి డైరెక్ట్ గా మనం నీడిల్ తో స్పర్మ్ ని పికప్ చేసి వాటితోనే Okay. ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి చేయొచ్చు. Yes. సో ఇలా టెస్టిస్ నుంచి తీసుకున్న స్పర్మ్స్ కి మొటిలిటీ అనేది ఉండదు. Mhm. సో వాటితో తప్పనిసరిగా మనం ఇక్సీ పద్ధతి ద్వారానే ఫర్టిలైజేషన్ చేయాల్సి వస్తుంది. Okay. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఈ ఇక్సీ టెక్నాలజీ అనేది మనకి అందుబాటులోకి రాకముందు Hmm. వీళ్ళకి స్పర్మ్స్ ఉన్నా కూడా మనం తప్పనిసరిగా డోనార్ స్పర్మ్ యూజ్ చేయాల్సి వచ్చేది. మనకి Okay. ఈ Okay. ఫర్టిలైజేషన్ సెల్ఫ్ అంటే జెనెటిక్స్ self తో లేకపోతే వాళ్ళ possibility జెనెటిక్స్ కి పాసిబిలిటీ లేకపోవడం వల్ల లేకపోతుండేది. మనం అదర్ సోర్స్ ని మీద డిపెండ్ తీసుకోవాల్సి అవ్వాల్సి వచ్చేది. వచ్చింది. ఇప్పుడు అది అవాయిడ్ చేస్తున్నాం. Mm. సో ఈవెన్ మనం సర్జికల్లీ స్పర్మ్ రిట్రీవల్ ఏజోస్పర్మియా పేషెంట్ కి కూడా మనం వాళ్ళ జెనెటిక్ చైల్డ్ ఇవ్వగలుగుతాం. ఇవ్వగలుగుతాం. సో ఇది అడ్వాంటేజ్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. సక్సెస్ ఛాన్సెస్ కూడా ఫర్టిలైజేషన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంతకు ముందు ఇవి అన్ని కాజెస్ కాకుండా జస్ట్ మనం ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మదర్ కి కూడా ఎగ్స్ తక్కువ ఉన్నాయి, తప్పనిసరిగా మనకు 4-5 ఎగ్స్ ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఫర్టిలైజేషన్ జరగాలి. అలాంటి టైంలో కూడా మనం ఇక్సీ పద్ధతి యూస్ చేస్తాం. ఓకే. ఒక స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ ప్రాపర్ టెక్నిక్ లో చేసినప్పుడు ఇక్సీ వల్ల మనకి ఎగ్ కి కానీ ఎంబ్రియో కానీ డ్యామేజ్ జరగడం అలాంటిది ఏది ఉండదు. సో సేఫ్టీ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఆల్సో చాలా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. కామన్ గా చాలా సెంటర్స్ లో ట్రైన్డ్ డాక్టర్స్ చేయగలుగుతున్నారు. ఫ్యూచర్ లో దీని ద్వారా పుట్టే బేబీస్ కి కూడా ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఫార్మేషన్ డిఫెక్ట్స్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు అనేది కూడా మనకి ప్రూవ్ అయిపోయింది. ఓకే. ఎనీ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా మ్యామ్ ఈ ఇక్సీ ఇప్పటి వరకు? ఇక్సీ అంటే చాలా రొటీన్ గా మనం చేస్తున్నాము. ఓకే. సో యాక్చువల్లీ కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ లో ఇక్సీనే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాగా ఏం లేదు. ఐవీఎఫ్ చేస్తాం, అవసరాన్ని బట్టి ఇక్సీ చేస్తాం. ఓకే. చాలా కామన్ గా మంత్లీ ఒక 3 to 4 పీపుల్ కి ఎజోస్పర్మియా ఉన్న వాళ్ళకి మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేయడము వాటితో. అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత పేషెంట్స్ ని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసి వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అవసరం అనేది చూసి ఇక్సీ అవసరం ఉంటే సో ఇక్సీ చేయడానికి మనకి మేల్ పార్ట్నర్ సైడ్ నుంచి రీజన్స్ ఉంటాయి, ఫీమేల్ పార్ట్నర్ సైడ్ నుంచి రీజన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ ఒకవేళ సైకిల్స్ జరిగి ఉంటే ఆ సైకిల్స్ అవుట్కమ్ ఎలా ఉంది. సో ఈ పారామీటర్స్ అన్ని చూసుకొని స్పర్మ్ క్వాలిటీ కౌంట్ అవన్నీ చూస్తాము, ఎగ్ క్వాలిటీ అవన్నీ చూస్తాము, ఏజ్ చూస్తాము. సో అన్ని చూసి ఏ టెక్నిక్ బెటర్ అనేది మనం సెలెక్ట్ చేసి డిసైడ్ చేస్తాం. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇందులో అడ్వాన్స్మెంట్స్ లో ఇక్సీ ఒకటైతే ఇంకోటి పీజీటీ అని కూడా వింటున్నాం. పీజీటీ అంటే ఏంటి, అది అసలు దాన్ని ఎలా చేస్తారు, దాని ప్రొసీజర్ ఒకసారి చెప్తారు? పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఓకే. సో ఐవీఎఫ్ లో మనం ఇక్సీలో క్రియేట్ చేసిన ఎంబ్రియోస్ నెంబర్ ఎక్కువ ఇంజెక్షన్స్ ఎక్కువ ఎగ్స్ మనం తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా మనకి యూజువల్ గా ఎక్కువ వస్తాయి. సో దీనిలో నుంచి మనం బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో తీసి యూట్రస్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో ఏంటి అనేది ఎలా సెలెక్ట్ చేస్తాము, దీనికి మనం బేసిక్ గా 2 పారామీటర్స్ లో మనం డిఫరెంట్ చేస్తాం. ఒకటి ఫస్ట్ ది మార్ఫలాజికల్ పారామీటర్స్, అంటే ఎంబ్రియో ఎలా ఉంది, దీంట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఈ డే కి ఉండవలసిన విధంగా గ్రోత్ ఉందా లేదా, డే 3 కి ఇన్ని సెల్స్ ఉండాలి, 8 సెల్స్ ఉండాలి, అలా ఉందా లేదా, డే 5 కి ఒక పర్టికులర్ షేప్ లో ఉండాలి, దాంట్లో ఇలాంటి ఫ్రాగ్మెంటేషన్ ఉండాలి, ఈ విధంగా ఎంబ్రియో కనబడాలి. సో ఆ మార్ఫలాజికల్ అపియరెన్స్ ద్వారా మనము కరెక్ట్ గ్రేడ్ ఏబిసి మంచి గ్రేడ్ ఎంబ్రియో అలాంటిది సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఒక పద్ధతి. సెకండ్ టెక్నిక్ ఏంటంటే జెనెటిక్ మేకప్, అంటే చూడడానికి ఎంబ్రియోస్ అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా దాంట్లో జెనెటిక్స్ క్రోమోజోమ్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది చూస్తే మంచి క్రోమోజోమల్ పారామీటర్స్ అంతా కరెక్ట్ గా ఉన్న ఎంబ్రియోని యూప్లాయిడ్ ఎంబ్రియో అంట. సో ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ ఛాన్సెస్ చాలా బెటర్ గా ఉంటాయి. మార్ఫలాజికల్ గా సెలెక్ట్ చేసి పెట్టే ఎంబ్రియో సక్సెస్ ఛాన్సెస్ సపోజ్ 40 to 50% ఉంటే జెనెటిక్స్ బాగుండే ఎంబ్రియో 70% అండ్ అప్వర్డ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద సుపీరియర్ టెక్నిక్ ఆఫ్ సెలెక్టింగ్ ఎంబ్రియోస్. సో అలా చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. ప్రీ ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియోని యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేయకముందే, ఇంప్లాంట్ చేయకముందే మనము జెనెటిక్స్ అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఇది ఎలా చేస్తాము, మనం యూజువల్ గా ఈ పద్ధతిని డే 5 ఎంబ్రియో పైన చేస్తాం. ఎంబ్రియో క్రియేట్ చేసిన రోజుని డే 0 అంటారు. అక్కడ నుంచి ఒక 5 days ఎంబ్రియో ఇంక్యుబేటర్ లో పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ డే 5 ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటారు. ఈ బ్లాస్టోసిస్ట్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఔటర్ షెల్ అంటారు. సో ఈ ఔటర్ షెల్ ప్లాసెంటా అవుతుంది, లోపల ఇన్నర్ సెల్ అంటారు. ఇన్నర్ సెల్
ఫ్యూచర్లో బేబీ అవుతుంది. సో ఇన్నర్ సెల్ మాస్ అనే దానికి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా జస్ట్ ఈ అవుటర్ పార్ట్ నుంచి దాంట్లో ఒక మోర్ దాన్ 100 ఆర్ అప్వర్డ్ సెల్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి 2 to 4 సెల్స్ జెంటల్గా సపరేట్ చేసి వాటిని ఒక ట్యూబ్లో పెట్టి జెనెటిక్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఓకే. సో ఇది వెరీ హైలీ స్కిల్డ్ ప్రొసీజర్. ఎంబ్రియోకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా జాగ్రత్తగా చేస్తారు. సో ఈ టెస్ట్ ని NGS ఇట్లాంటి కొన్ని అడ్వాన్స్డ్ జెనెటిక్ ప్లాట్ఫామ్స్ లో ఈ 2 సెల్స్ నుంచే డిఎన్ఏని యాంప్లిఫై చేస్తారు. యాంప్లిఫై చేసి దాంట్లో నుంచి క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని క్రోమోజోమ్స్, మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి. సో అన్ని ఉన్నాయా, ఏదైనా ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉందా, దాన్ని ట్రైజోమీ అంటారు. ఏదైనా ఒక క్రోమోజోమ్ తక్కువ ఉందా, మోనోసోమీ అంటారు. అలాగే డిలీషన్, ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ డిలీట్ అయిపోయిందా, ఎక్స్ట్రా వచ్చిందా, ఒక క్రోమోజోమ్ పార్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అతుక్కుపోయిందా. సో పాయింట్ మ్యూటేషన్స్ ఉన్నాయి, సింగిల్ జీన్ లెవెల్లో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి చెక్ చేసి అన్ని అందరికీ చేయం, మనకి ఏది అవసరము ఏది అడుగుతున్నాము అనే దాన్ని బట్టి మనకి ఆ పర్టికులర్ టెస్ట్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తాం. సో రిపోర్ట్ లో మనకి సపోజ్ ఒక 3 to 4 ఎంబ్రియోస్ పంపించామంటే కరెక్ట్ రిపోర్ట్ ఏ ఎంబ్రియోకి అయితే వచ్చిందో దాన్ని పికప్ చేసి మనం యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దీంతో మనం ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. జెనెటిక్ డిసార్డర్స్ అవన్నీ, మిస్కారేజెస్ ఇవన్నీ కూడా ఆనెస్ట్ చెప్పాలంటే న్యాచురల్ గా కొన్నిసార్లు అంటే అది రాంగ్ అని మనం చెప్పలేము, బట్ అది న్యాచురల్ గా అయినప్పుడే మీరు అన్నారు కదా క్రోమోజోమ్స్ అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు, జెనెటికల్లీ ఎటువంటి ఇబ్బంది రావచ్చు, బట్ ఇందులో అసలు ఛాన్స్ ఉండదు. మనం అన్ని విధాలుగా అన్ని కరెక్ట్ గా చూసుకుంటారు అన్నమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఈ పీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అందులో మనం ఏం చూస్తున్నాము అనే దాన్ని బట్టి మోస్ట్ కామన్లీ డన్ ఇస్ PGT-A అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అనూప్లాయిడిస్. అనూప్లాయిడీ అంటే ఏంటి, క్రోమోజోమల్ నెంబర్, గ్రాస్ లెవెల్లో క్రోమోజోమ్ నెంబర్. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినట్టు ట్రైజోమీ, మోనోసోమీ అంటే డౌన్ సిండ్రోమ్ అనే పేరు విని ఉంటారు. టర్నర్ సిండ్రోమ్ అంటే ఒక క్రోమోజోమ్ తక్కువ ఉన్నప్పుడు వస్తుంది. సో ఇది ప్రాబ్లం ఎప్పుడు ఎవరికి జరుగుతుంది, యూజువల్ గా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ, విమెన్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ, 37, 35 క్రాస్ అవుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి ఏజ్ విమెన్ దగ్గర నుంచి వచ్చిన ఎగ్ కి హెల్తీ ఎంబ్రియో ఫామ్ చేసే కేపబిలిటీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఈ అనూప్లాయిడీ ఉన్న ఎంబ్రియోస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళకి ఫర్టిలైజేషన్ జరగకపోవచ్చు. అలాంటి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి మిస్కారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఫ్యూచర్ లో అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న బేబీస్, డౌన్ సిండ్రోమ్ ఇలాంటి బేబీస్ పుట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు IVF లో మిస్కారేజెస్ అయిన వాళ్ళు, లేకపోతే రిపీటెడ్ గా ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది, మార్ఫలాజికల్ గా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అయినా కూడా ఇంప్లాంటేషన్ జరగట్లేదు, మీన్స్ సంథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్. సో అలాంటప్పుడు మనం PGT-A అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. సో వీళ్ళకి IVF సైకిల్ చేసి ఎంబ్రియోస్ క్రియేట్ చేసి Day 5 వరకు ఎళ్ళనిచ్చి అప్పుడు మనం వాటిలోంచి బయాప్సీ చేసి పంపించి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ని సక్సెస్. సో దాంట్లో PGT-A ప్రాసెస్ మీరు ఇందాకన్నా ఇష్యూస్ ఉండే వాళ్ళ కోసం మీరు యూస్ చేస్తాం. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనకు తెలిసి ఉన్నాను, జస్ట్ రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ అయ్యి ఏజ్ ఎఫెక్ట్ ఉంది, మనము ర్యాండమ్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ నెగటివ్ వస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం. సో దిస్ ఇస్ ఆల్ ఏ సైకలాజికల్ డ్యామేజ్ టు ద విమెన్ అండ్ రిపీటెడ్ మిస్కారేజెస్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో మనం ముందే కనుక మంచి ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయగలిగితే దట్ విల్ కట్ షార్ట్ ద టైమ్ టు ప్రెగ్నెన్సీ, ప్లస్ ఈ ట్రామా ఇదంతా కూడా ఉండదు. సో దట్ విల్ వెరీ సింప్లర్ ప్రాసెస్. సో ఇది ఒకటి. రెండోది PGT-M అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్ డిజార్డర్స్. మోనోజెనిక్ అంటే ఇప్పుడు మనం గ్రాస్ గా క్రోమోజోమ్ లెవెల్లో చూసాం, జెనెటిక్ లెవెల్లో అంటే ఒక పాయింట్ ఆఫ్ జీన్ మ్యూటేషన్ లో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు చేస్తామంటే సపోజ్ ఫ్యామిలీలో సికిల్ సెల్ అనీమియా, హిమోగ్లోబినోపతీస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇలా ఫ్యామిలీలో ఆటోజోమల్ డామినెంట్ కానీ రిసెసివ్ కానీ జెనెటిక్ డిజార్డర్స్ రన్ అవుతున్నాయి, మరి ఆ ప్రాబ్లం ఏమైనా బేబీకి ఉంటుందా అనేది కావాలి తెలుసుకోవాలి అన్నప్పుడు ముందుగా పేరెంట్స్ ని టెస్ట్ చేసి లేదా ఫ్యామిలీలో ఎవరికి ఆ ప్రాబ్లం ఉంది అనేది టెస్ట్ చేసి ఏ మ్యూటేషన్ ప్రాబ్లం, ఏ జీన్ లో మ్యూటేషన్ ఉంది అనేది కనుక్కొని ఆ మ్యూటేషన్ మన ఎంబ్రియోలో ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇది ఉన్నదనుకోండి సపోజ్, ఆ ఎంబ్రియోని అవాయిడ్ చేసేసి ఆ మ్యూటేషన్ లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసామంటే ఎంత అడ్వాంటేజ్ అంటే దీనికి కొన్ని జనరేషన్స్ నుంచి వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ని కూడా మనము ఈ బేబీకే కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ లో కూడా ఆ ప్రాబ్లమ్ ని మనం అవాయిడ్ చేసేయచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఈ లైఫ్ లాంగ్ సఫరింగ్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండవు. సో ఇది PGT-M. ఇంకొక థర్డ్ పద్ధతి ఏంటంటే PGT-SR అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. అంటే పేరెంట్స్ కి కనుక క్రోమోజోమ్స్ లో
ఒక క్రోమోజోమ్ పార్ట్ వెళ్ళి వేరే చోట అతుక్కుపోయింది లేదా స్ట్రక్చరల్ గా రీఅరేంజ్మెంట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు అలాంటి క్రోమోజోమల్ డివైడ్ అయినప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు పేరెంట్స్ బాగుంటారు కానీ నెక్స్ట్ ప్రోజనీలో బేబీస్ కి ప్రాబ్లమ్స్. సో అలాంటివి ఏమీ లేదు అనేది స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ కనుక్కోవడానికి చేసే టెస్ట్ PGT-SR అంటారు. సో ఎవరికి ఏ టెస్ట్ అవసరమో ఇదంతా మాతో పాటు ఈ డెసిషన్ మేకింగ్ లో మొత్తం జెనెటిక్ కౌన్సిలర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో జెనెటిక్ కౌన్సిలర్ ఏదైనా వాళ్ళ హిస్టరీ ప్రకారం ఫ్యామిలీలో ఇంతకుముందు డౌన్ సిండ్రోమ్ చైల్డ్ పుట్టి ఉన్నారు లేదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు వాళ్ళని జెనెటిక్ కౌన్సిలర్ ఫస్ట్ చూస్తారు. చూసి వాళ్ళతో మాట్లాడతారు వాటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్, ఏ టెస్టింగ్ చేయాలి, ఏ టెస్టింగ్ వీళ్ళకి యూస్ఫుల్. ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది, పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ముందు ఏది అవసరం, తర్వాత రిపోర్ట్ ఇంటర్ప్రిట్ చేయడంలో కూడా చాలా కేర్ ఉంటుంది. సో అదంతా చూసి కరెక్ట్ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్స్ హౌ ఇట్స్ డన్. సక్సెస్ఫుల్ రేట్ రావడానికి ఇది చాలా యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అన్ని మన చేతుల్లో నుంచే జాగ్రత్తగా చేసుకోవచ్చు, మన చేతుల్లో ఉంది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో మళ్ళీ ఎంబ్రియో ఫ్రీజీ అనే టెక్నిక్ కూడా వింటున్నాం. ఇది అసలు ఈ ఎంబ్రియో ఫ్రీజీ అంటే ఏంటి, అదేం టెక్నిక్, దాన్ని ఎలా చేస్తారు? సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు మనం విట్రిఫికేషన్, ర్యాపిడ్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా చేస్తున్నాం. ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే IVF లో మనం క్రియేట్ చేసిన ఎంబ్రియోస్ ని ఇమీడియట్ యూస్ కోసం కాకుండా ఫ్యూచర్ యూస్ కోసం సేవ్ చేసుకొని పెట్టుకునే పద్ధతి. అంటే ఈ రోజు మనం IVF చేసి ఎంబ్రియో క్రియేట్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 3rd డే కానీ 5th డే కానీ మనం డైరెక్ట్ గా యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మనం ఎంబ్రియో పెరుగుతుంది, బేబీ అయిపోతుంది. లేదు వాళ్ళకి ఇప్పుడే వద్దు, 1 month తర్వాత కావాలి అన్న, 1 year తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత కావాలి అంటే కూడా మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా ఈ మధ్య కొన్నిసార్లు అది అన్ఫార్చునేట్లీ కావచ్చు, లేకపోతే కెరీర్ కోసం అని చెప్పేసి చాలా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మేబీ అలాంటి థాట్ ఏమన్నా ఉంటే ముందే ఇటువంటి ఇనిషియేషన్స్ కి యూజ్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఫ్రీజ్ వాళ్ళు చేసుకున్నాక ఈవెన్ 5-10 years తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే Day 3 ఎంబ్రియోస్ ని కానీ Day 5 ఎంబ్రియోస్ ని కానీ దేన్నైనా మనం ఫ్రీజ్ చేయొచ్చు. సో వీటిని క్రయో స్ట్రాస్ అని ఒక సన్న స్ట్రాస్ లాగా ఉంటుంది. దానిపైన 1 or 2 ఎంబ్రియోస్ ని ఈచ్ స్ట్రా పైన పెట్టేసి ర్యాపిడ్ కూలింగ్, సూపర్ కూలింగ్ అనే టెక్నిక్ ద్వారా 3 to 5 minutes లోనే ఆ ఎంబ్రియోని మన రూమ్ టెంపరేచర్ నుంచి -196 degrees అంత వెరీ లో, ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్ కి తీసుకెళ్ళిపోతాం. దాంతో ఎంబ్రియో ఒక గ్లాస్ లాంటి స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అది సాలిడ్ లిక్విడ్ కాకుండా ఒక గ్లాస్ లాంటి స్టేజ్ కి వెళ్ళిపోయి ఆ ఎంబ్రియోలో ఉన్న మెటబాలిజం అంతా సస్పెండ్ అయిపోతుంది. సో మనం ఏ స్టేజ్ లో అయితే ఫ్రీజ్ చేసామో, మనం ఎన్ని రోజుల తర్వాత మనం బయటకు తీసినా కూడా మనం ఫ్రీజ్ చేసిన స్టేజ్ గ్రోత్ స్టేజ్ లోనే ఉంటుంది ఎంబ్రియో. ఎంబ్రియోకి ఏమీ గ్రోత్ కానీ అది ఏమి ఉండదు. సో ఈ ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ లో మనం స్టోర్ చేస్తాం. ట్యాంక్స్ మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ గా ఉంటే ఎంబ్రియోస్ లో ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు. రీజనబుల్, ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఎంబ్రియోస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ టు సర్వైవ్ ఈ ఫ్రీజింగ్ థాయింగ్ ప్రాసెస్. యూజువల్ గా హెల్దీ ఎంబ్రియోస్ లో సర్వైవ్ అయిపోతాయి, వాటికి ఏమీ డ్యామేజ్ ఉండదు. సో మనం ఎప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే when the woman wants to come back, వాళ్ళ లైనింగ్ ప్రిపేర్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసే రోజు స్ట్రాస్ నుండి వీటిని బయటకు తీసి మళ్ళీ రూమ్ టెంపరేచర్ కి తీసుకొచ్చి ఎంబ్రియో యాక్టివేట్ అవ్వగానే మనం మళ్ళీ యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇట్లాంటి వాటిల్లో అందరికి డౌట్ వస్తుంది ఏంటి అని అంటే, అలా అన్ని ఇయర్స్ కానీ లేకపోతే మంత్స్ కానీ ఫ్రీజ్ చేస్తారు, అది అక్కడే యాక్చువల్లీ గ్రోత్ లేకుండా ఆగిపోవచ్చు, కానీ దాని తర్వాత ఏమైనా జెనెటికల్గా కానీ లేకపోతే అది ప్రాపర్గానే గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది డౌట్ వస్తుంది కదా. ఫ్రీజింగ్ ప్రాసెస్లో యూజువల్గా ఎంబ్రియోస్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉంది. యాక్చువల్గా కొంచెం రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, మనం ఎంబ్రియోస్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన దానికన్నా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ యాక్చువల్గా బెటర్ అని చెప్తారు. దేర్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మన దగ్గర కూడా ఎలెక్టివ్ గానే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తాం. సేమ్ సైకిల్లో చేయకుండా విమెన్ యొక్క హార్మోన్స్ అంత నార్మల్ కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల డిసడ్వాంటేజెస్ లేకపోవడమే కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ సమ్టైమ్స్ బెనిఫిషియల్ అని కూడా చెప్తారు. అంతేకాకుండా సూపర్ న్యూమర్, కామన్ గా ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం, సూపర్ న్యూమరరీ ఎంబ్రియోస్ అంటే మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ 2, 3, 4 కంటే ఎక్కువ 10, 15 వచ్చాయి అనుకో, అప్పుడు మనం వాటిని అన్నింటిని ట్రాన్స్ఫర్ చేయాలి. సో వాళ్ళకి ఏం చేస్తాం, ఫస్ట్ సైకిల్లో 1 or 2 గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఒక బేబీ వస్తుంది, 2 years తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ బేబీ కోసం మళ్ళీ వస్తారు. సో ఈ 1 and done అప్రోచ్ అనమాట. ఒక IVF సైకిల్లోనే వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా చేస్తాం. అంతేకాకుండా మెడికల్ ఇండికేషన్, సపోజ్ ఉమెన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్
క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి వెళ్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఒక్కొక్కసారి సర్జరీ వల్ల కానీ కీమోథెరపీ వల్ల కానీ ఓవరీస్ లో ఉన్న ఎగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకోండి. వాళ్ళు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి జస్ట్ 7 to 10 days గ్యాప్ ఉంటే మ్యారీడ్ విమెన్ అయితే వాళ్ళు ఎంబ్రియోస్ క్రియేట్ చేసేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే 2-3 years అయిపోయి వాళ్ళు మొత్తం రికవరీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని ఆంకో ఫర్టిలిటీ అంటారు. సో అది కాకుండా సోషల్ ఫ్రీజింగ్ మీరు చెప్పినట్టుగా విమెన్ ఫర్ ఎనీ పర్టికులర్ సోషల్ రీజన్ వాళ్ళు కెరియర్ చాయిసెస్ వల్ల కానీ సో ఎగ్ పైన ఏజ్ ఎఫెక్ట్ ఉంటుంది లేదా ఏదైనా అథ్లెట్స్ కావచ్చు వాళ్ళు ఏదైనా ఫిజికల్ గా ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు ముందే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఏజ్ ఎఫెక్ట్ ఎప్పుడైనా ఎగ్ పైన ఎక్కువగా ఉంటుంది. యూట్రస్ ఒక 35-year-old విమెన్ ఎగ్ 25-year-old విమెన్ ఎగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే యూట్రస్ లో అంత డిఫరెన్స్ ఉండదు. దే విల్ బి ఏబుల్ టు క్యారీ అ ప్రెగ్నెన్సీ వెరీ వెల్. సో మనం యంగ్ ఏజ్ లో ఎంబ్రియోస్ క్రియేట్ చేసి పెట్టుకున్న వాళ్ళు లేటర్ ఏజ్ లో కూడా ఆ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ద ఎంబ్రియో ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద యంగర్ విమెన్. సో వాళ్ళకి ఆ ఏజ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళు అవాయిడ్ చేస్తారు. సో ఈ విధంగా మ్యామ్ ఇందులో ఏమన్నా సక్సెస్ స్టోరీస్ ఇప్పటి వరకు జరిగినవి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రొటీన్ ప్రొసీజర్స్ విత్ us. సో చాలా కామన్ గా మనము ఇది చేస్తూ ఉంటాం. సో యాజ్ ఐ సెడ్ సో ఇట్స్ కాల్డ్ ఏ 1 and done అప్రోచ్. సో వన్ IVF సైకిల్లోనే మనకి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకునే కపుల్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు వరకు మనము ఎక్సీ చూసాము, పీజీటీ చూసాము, ఎంబ్రియో ఫ్రీజింగ్ చూసాము, నెక్స్ట్ ఇప్పుడు ఎరా టెస్ట్ అని అంటున్నారు. ఈ టెస్ట్ ని కూడా ఎలా చేస్తారు? ఇది దేనికి ఎలా యూజ్ అవుతుంది? ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్టింగ్. ఓకే, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎండోమెట్రియం కి సంబంధించిన టెస్ట్. సో మనం ఇప్పటివరకు ఎగ్ ఎంబ్రియోకి సంబంధించినవి మాట్లాడుకున్నాం. ఇది ఎండోమెట్రియం కి సంబంధించిన టెస్ట్. ఎండోమెట్రియం రిసెప్టివిటీ అంటే మనకి ఒక విమెన్ కి ఉండే రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్లో కేవలం ఒక పర్టికులర్ విండోలోనే ఎండోమెట్రియం ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎప్పుడు ఏ సైకిల్లో ఏదైనా డేలో పీరియడ్ వచ్చినప్పుడు కానీ పీరియడ్ తర్వాత కానీ ఒక పర్టికులర్ టైంలో ఏ టైం లేకుండా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసామంటే ఎంబ్రియో దాన్ని అడాప్ట్ చేసుకోదు, రిజెక్ట్ చేసేస్తుంది, ప్రెగ్నెన్సీ అతుక్కోదు. సో ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు. అంటే న్యాచురల్ సైకిల్లో ఓవులేషన్ జరిగిన తర్వాత ఒక 5 days తర్వాత అది విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎండోమెట్రియంలో ఆల్ ద కెమికల్ చేంజెస్ జరిగి ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడానికి ఎండోమెట్రియం రెడీగా ఉంటుంది. కాకపోతే అది లాంగ్ టైం ఉండదు, జస్ట్ 48 hours మాత్రమే ఉంటుంది. సో ఈ కరెక్ట్ గా ఈ టైంలో గనక మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడే అది ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ లాగా డెవలప్ అవుతుంది. ఒకవేళ లేట్ గా కానీ ముందుగా కానీ ఎంబ్రియో మనం పెట్టామనుకోండి రిజెక్ట్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ లైక్ నాట్ డూయింగ్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది ఆన్ అన్ యావరేజ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 5 days కి ఉంటుంది అని. సో మనం IVF సైకిల్లో కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్నే రెప్లికేట్ చేస్తాం. ఎగ్ ఎంబ్రియో లైనింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి యూట్రస్ లైనింగ్ ని ప్రిపేర్ చేసి ఓవ్యులేషన్ తర్వాత జరిగే చేంజెస్ ని రెప్లికేట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి 5 days తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. బాగా అతుక్కుంది అంటే ఓకే, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టాము, దాని తర్వాత కూడా ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నెగిటివ్ గా వస్తుంది అంటే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఏమైనా జరిగిందా, వీళ్ళకి ఏమైనా బై ఫర్ ఎనీ రీజన్ కెమికల్ చేంజెస్ అన్ని కరెక్ట్ టైమింగ్ ప్రకారం జరగట్లేదా అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే ఒక మాక్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎలాగైతే లైనింగ్ ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కరెక్ట్ గా 120 hours కి యూట్రస్ లైనింగ్ నుంచి ఒక చిన్న బయాప్సీ తీస్తాం. దాన్ని జెనెటిక్ టెస్టింగ్ కి పంపిస్తాం. సో ఈ వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాళ్ళు NGS ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఆ ఎండోమెట్రియం యొక్క జీనోమిక్ సిగ్నేచర్ ని అనలైజ్ చేస్తారు. ఈ లైనింగ్ ఎండోమెట్రియం ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందా లేదా, ఉంది అంటే 120 hours రిసెప్టివ్ ఎండోమెట్రియం అని మనకి రిపోర్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి నాట్ రిసెప్టివ్ ఎండోమెట్రియం అని వస్తుంది, అంటే కరెక్ట్ గా లేదు. అంతేకాకుండా ఏ టైంలో పెట్టాలి అంటే 120 hours కాకుండా 130 hours కి పెట్టాలా, 144 hours కి పెట్టాలా, అంటే లైనింగ్ టైమింగ్ ముందుకు జరిగిందా, లేదా ముందుగా పెట్టాలి 108 hours కి పెట్టాలా. సో ఆ టైమింగ్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ సైకిల్లో మనం లైనింగ్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి సక్సెస్ ఛాన్సెస్ అనేవి కనీసం 10 to 20% పెరుగుతుంది. ఈ టెక్నిక్ మనకి రిపీటెడ్ గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ జరిగే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అంటే మోస్ట్లీ ఇందులో సక్సెస్ రేట్స్ అనేవి మనకి ఎక్కువే ఉన్నాయి. డెఫినెట్ గా పెరుగుతాయి, కానీ ఈ టెస్ట్ అందరికీ అవసరం ఉండదు. సో ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అందరికీ
నార్మల్ గానే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇలా ప్రాబ్లం జరుగుతుంది, రిపీటెడ్ గా ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది అంటే ఎందుకు అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తాం. అంటే ఇన్ హోల్సమ్ చెప్పాలి అని అంటే మనకి యాక్చువల్లీ ఈ అడ్వాన్స్మెంట్ టెక్నిక్స్ అనేవి అన్నీ కూడా మనకి ఏ ఇష్యూ అయితే ఉందో దాన్ని బట్టి మీరు ఆ టెక్నిక్స్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట. చాలా ఉంటాయి. సో అన్ని అందరికి చెయ్యాలి అవసరం అవసరం కూడా పడదు. ఉండదు. అండ్ దే ఆర్ ఆల్ రియలీ లైక్ అన్నెసెసరీ ఫర్ ఎవ్రీబడి. బట్ ఇన్ కేస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకే ఆప్షన్ లేదనుకున్నప్పుడు మనం ఇవి చూస్ చేసుకోవచ్చు. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరికి ఏ పరీక్ష ఏటి అవసరము, విచ్ విల్ బెనిఫిట్ దెమ్ అసెస్మెంట్ అనేది మీరు చేస్తూ ఉండాలి. మ్యామ్ నెక్స్ట్ మనకి స్పర్మ్ సార్టిని అనేది ఇంకో టెక్నిక్ వచ్చిందని అంటారు. అసలు అదేం టెక్నిక్? ఇది కూడా మళ్ళీ ఎవరికైనా స్పెసిఫిక్ గా వీళ్ళకే చేయాలని ఉందా? ఎగ్జాక్ట్లీ స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఐవీఎఫ్ లో ఎంబ్రియో క్రియేషన్ కి ఎగ్ ఎంత ఇంపార్టెంటో స్పర్మ్ కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇట్ కాంట్రిబ్యూట్స్ 50% ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. సో ఈ స్పర్మ్స్ అనేవి ప్రాపర్గా మంచి క్వాలిటీలో ఉన్నప్పుడు మనం రొటీన్గా ఫర్టిలైజేషన్కి వదిలేస్తాం. లేదు స్పర్మ్ క్వాలిటీ ఫర్ సమ్ రీజన్ ప్రాబ్లం ఉంది, స్పర్మ్ అపియరెన్సే కాకుండా స్పర్మ్లో డిఎన్ఏ క్వాలిటీ కూడా బాగాలేదు అన్నప్పుడు మనం స్పర్మ్స్ని సపరేట్ చేసి ఫిల్టర్ చేసి మంచి క్వాలిటీ స్పర్మ్స్ని పికప్ చేస్తాం. సో దాన్ని స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ అంటాం. సో ఇవి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 టెక్నిక్స్ చెప్తాను. మ్యాక్స్ అంటారు, తర్వాత మైక్రోఫ్లూయిడిక్స్ అంటారు, తర్వాత ఇమ్సి అంటారు. సో మ్యాక్స్ అనే టెక్నిక్ లో ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ కాలం ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ కాలం నుంచి స్పర్మ్స్ ని పాస్ చేసినప్పుడు దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ బీడ్స్ అనేవి అబ్నార్మల్ స్పర్మ్స్ ని, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ని, ఓల్డ్ అండ్ ఏజ్డ్ స్పర్మ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. సో అట్లాంటి డ్యామేజ్ స్పర్మ్స్ అన్ని ఆ కాలంలోనే అతుక్కుపోతాయి. ఓన్లీ హెల్దీ స్పర్మ్స్ మాత్రమే వాటికి పైన వాటి సెల్ సర్ఫేస్ పైన అబ్నార్మాలిటీస్ ఏమి ఉండవు కాబట్టి అవి డైరెక్ట్ గా కిందకి పాస్ అయిపోతాయి. ఆ కాలంలో ఏమి చిక్కుకుపోవు. సో ఆ కింద కలెక్ట్ అయిన స్పర్మ్స్ ని మనం తీసి వాటిని మనం ఐయుఐకి కానీ ఐవీఎఫ్ కి కానీ ఇక్సీకి కానీ యూస్ చేస్తాం. సో ఇది మ్యాక్స్ పద్ధతి. ఎవరికి యూజువల్ గా సజెస్ట్ చేస్తాము అంటే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, అంటే స్పర్మ్ ఉంటుంది, స్పర్మ్ కి ఒక షేప్ ఉంటుంది, హెడ్ అంతా ఉంటుంది, హెడ్ టెయిల్ అంతా ఉంటుంది. అంతేకాకుండా స్పర్మ్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఈ స్పర్మ్ డిఎన్ఏలో డ్యామేజ్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడానికి మనకు కొన్ని టెస్ట్స్ ఉంటాయి. దాన్ని స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అంటే స్పర్మ్ డిఎన్ఏలో చిన్న చిన్న కట్స్ ఉండడం, బ్రేక్స్ ఉండడం. సో ఈ హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడు ఉంటుంది? 30% కంటే మెన్ ఏజ్ సపోజ్ 40 years కంటే ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే వారికోసీల్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, జెనటల్ ట్రాక్ట్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి కానీ, ప్రీవియస్ గా మిస్క్యారేజెస్ అయినాయి అన్న వాళ్ళకి, వీళ్ళందరికీ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళందరికీ కూడా ఈ మ్యాక్స్ ఇలాంటి స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తే మనం బెటర్ క్వాలిటీ స్పర్మ్ ని ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా యూస్ చేసి పికప్ చేసుకోవచ్చు. దాంతో ఏంటంటే ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, ఫ్యూచర్లో మిస్క్యారేజెస్ అవ్వడానికి కూడా రిస్క్ తగ్గుతుంది. సో ఇలాంటిదే మైక్రోఫ్లూయిడిక్స్ కూడా. మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక స్లైడ్ పైన చేస్తారు. ఒక స్లైడ్ పైన మైక్రోస్కోపిక్ ఛానల్స్ ఉంటాయి. ఆ స్లైడ్కి ఒక ఎండ్లో మనం స్పర్మ్ శాంపుల్ని పెట్టిన తర్వాత ఓన్లీ హెల్దీ స్పర్మ్స్ మాత్రమే ఆ ఛానల్ ద్వారా పాస్ అయ్యి ఒక వైపుకి వచ్చి కలెక్ట్ అయిపోతాయి. అబ్నార్మల్ స్పర్మ్స్ మధ్యలో బ్లాక్ అయిపోతాయి. సో అలాగా ఈ ఇంకొక ఎండ్ నుంచి మనం హెల్దీ స్పర్మ్స్ పికప్ చేసి మనం సేమ్ ఐయుఐ కానీ ఏదైనా ప్రొసీజర్కి యూస్ చేసుకోవచ్చు. దీన్ని 2 కాకుండా 3వ పద్ధతి ఇమ్సి, ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్ ఇంజెక్షన్స్. మనం ఫస్ట్ లో ఏదైతే ఇక్సీ గురించి మాట్లాడుకున్నామో, ఇక్సీలో మనం ఏమనుకున్నాం, ఒక స్పర్మ్ ని పికప్ చేసి మనం ఎగ్ లోకి డైరెక్ట్ గా ప్రవేశపెడతాం. సో ఆ ఏ స్పర్మ్ ని పికప్ చేస్తాము అనే దాన్ని సెలెక్ట్ చేసే పద్ధతి అనమాట. ఇమ్సి అంటారు. సో దీంట్లో ఏంటంటే ఒక హై పవర్ మైక్రోస్కోపిక్ పీస్ ఉంటుంది, దాంట్లో 6000 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో దాంట్లో మనం స్పర్మ్ ని చూసినప్పుడు మార్ఫలాజికల్ అంటే స్పర్మ్ హెడ్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా వ్యాక్యూల్స్ అలా అబ్నార్మల్ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయా, మిడ్ పీస్ ఎలా ఉంది, టెయిల్ ఎలా ఉంది, అదంతా చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెరాటోజూస్పర్మియా అంటారు. అంటే ఒక 100 sperms ని మనం మైక్రోస్కోప్ లో చూసినప్పుడు మినిమం కనీసం 4 sperms మనకి మార్ఫలాజికల్ గా నార్మల్ గా జస్ట్ 4% నార్మల్ గా ఉండాలి. అంత ఉంటే కూడా మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చేస్తుంది. అంతకంటే తక్కువ ఉంది సివియర్ టెరాటోజూస్పర్మియా అంటే ఒక చాలా తక్కువ 10-20 స్పర్మ్సే నార్మల్ షేప్ లో ఉన్నాయి, మిగతా స్పర్మ్స్ అన్ని కూడా అబ్నార్మల్ షేప్ లో ఉన్నాయి. అలాంటప్పుడు వాటితో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు సివియర్ టెరాటోజూస్పర్మియా అంటే షేప్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, అలాగే ఇంతకుముందు ఐవీఎఫ్ లో ఇక్సీలో సక్సెస్ రాలేదు అన్న వాళ్ళల్లో, స్పర్మ్ లో చాలా డ్యామేజ్ ఉంది అన్నప్పుడు,
అలాంటప్పుడు వాళ్ళకి ఈ IMSI పద్ధతిలో స్పర్మ్ని సెలెక్ట్ చేసి దాంతో కనుక మనం ICSI చేస్తే ఫర్టిలైజేషన్ ఛాన్సెస్, ఎంబ్రియోస్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఇవన్నీ బెటర్. సో అంటే ఇది అంటే లాస్ట్ ఆప్షన్ లాగా మనం అంటే ఫస్ట్ మనం ఏ టెక్నిక్స్ యూజ్ చేసినా అవ్వలేదు అని అనుకున్నప్పుడు ఇందులో చాలా స్పర్మ్ తరపున చాలా కేర్ తీసుకొని అప్పుడు మనము ఫర్టిలైజేషన్కి యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది మనము అంటే ప్రీవియస్ ఫెయిల్యూర్స్లోనే కాదు, ఈవెన్ ద ఫస్ట్ టైం ఆల్సో స్పర్మ్ క్వాలిటీని బట్టి, స్పర్మ్ని మనం ఎప్పుడైతే మైక్రోస్కోప్లో చూస్తున్నామో ఆ క్వాలిటీని బట్టి మనకి ఎంబ్రియాలజిస్ట్ డెసిషన్ చెప్పగలుగుతాం. ఓకే ఓకే మేడం, ఇందులో మనకి ఇంకో టెక్నిక్ ఉంది కదా oocyte ఫ్రీజింగ్ అని. సో ఈ టెక్నిక్ ఏంటిది మ్యామ్? దీంతో ఎటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు? సో మనం ఇప్పుడైతే ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి చూసాము. సో మనం ఫ్యూచర్ యూస్ కోసము ఎంబ్రియోస్ ఎలాగైతే ఫ్రీజ్ చేసుకుంటున్నామో అదే విధంగా స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్స్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని oocyte ఫ్రీజింగ్ అంటారు. సో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మనం సపరేట్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం ఆల్రెడీ ఎంబ్రియో ఫ్రీజింగ్ చూసాం. ఎగ్ ఫ్రీజింగ్కి కొన్ని యూనిక్ స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తామంటే విమెన్ని ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి IVF సంబంధించిన ఇంజెక్షన్స్ ఒక 8 to 10 days ఇచ్చేసి మాక్సిమం ఎగ్స్ ఒక 18 to 20 millimeters వరకు పెరిగేటట్టుగా గ్రోత్ ట్రాక్ చేసి చూస్తుంటాం ఫాలికల్స్. తర్వాత ఒక ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇచ్చేసి తర్వాత ఒక వెజైనా నుండి ఒక సన్న నీడిల్ ఓవరీలోకి పాస్ చేసి అండర్ అనస్థీషియా ఆ ఎగ్స్ అన్ని మనం కలెక్ట్ చేస్తాం. దీంట్లోంచి మనకు మెచ్యూర్ ఎగ్స్ అనేవి వస్తాయి. వీటిని స్ట్రాస్ పైన ప్లేస్ చేసి సేమ్ -196 degrees లో మనం లిక్విడ్ నైట్రోజన్ లో ప్రిజర్వ్ చేస్తాం. సో ఎందుకు మనం ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నామంటే ప్రతిసారి విమెన్కి పార్ట్నర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒక్కొక్కసారి అన్మ్యారీడ్ విమెన్ ఉంటారు, లేకపోతే సింగిల్ విమెన్ ఉంటారు. వాళ్ళు కూడా ఏజ్ ఎఫెక్ట్ అవాయిడ్ చేయడానికి సోషల్ ఫ్రీజింగ్, మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, సపోజ్ వాళ్ళకి క్యాన్సర్స్ అలాంటివి ఎఫెక్ట్ అయినాయి కానీ వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఒక టీనేజ్ గర్ల్కి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో వాళ్ళకి మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ చెప్పలేము. సో వాళ్ళకి మనం ఎగ్స్ ఫ్రీజింగ్ చెప్పగలుగుతాం. సో ఈ సేమ్ సోషల్ ఫ్రీజింగ్ కూడా మనము ఫ్యూచర్లో తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి లేట్గా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మన దగ్గరికి. 30 years లోపల కనుక మనకి ఎగ్స్ కనుక ఫ్రీజ్ చేయగలిగితే ఫ్యూచర్లో మనం వాటిని థా చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు థా చేసి ఎగ్ని అప్పుడు స్పర్మ్తో కలిపి ఎంబ్రియో క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్స్ కనుక మనం ఫ్రీజ్ చేసుకోగలిగితే ఈ బయోలాజికల్ క్లాక్ ఏజ్ ఎఫెక్ట్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ లిటిల్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ఎంబ్రియో అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్. ఎంబ్రియో ఇంకా స్పర్మ్ రెండు లిటిల్ స్ట్రాంగర్, దే సర్వైవ్. ఎగ్ అనేది చాలా డెలికేట్ అండ్ ఫ్రెజైల్. సో అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేయగలగడం అనేది ఒక మేజర్ అడ్వాన్స్మెంట్ కింద మనం చూస్తాం. సో ఎగ్ ఫ్రీజింగ్ కనుక మంచి స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ ప్రాపర్గా చేయలేదు అంటే ఎగ్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ అన్ని ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో మంచి స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ కనుక చేయగలిగితే దట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద విమెన్. ఓకే. సో ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీని ప్రాపర్ వేలో యూస్ చేస్తే అందులో ఉన్న అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా మన లైఫ్ని ఎలా ఒక లైఫ్ ఇవ్వచ్చు అనడానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనకి మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవి ఫర్టిలిటీలో మనకి ఫ్యూ అడ్వాన్స్మెంట్ టెక్నిక్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.